ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాపులకు పెద్దపీట వేశారని వైసీపీ ఎంపీ అభ్యర్థి బొచ్చ ఝాన్సీ లక్ష్మి అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో కాపుల ఆత్మీయ సమావేశానికి ఝాన్సీ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుట్టింటికి సేవ చేసుకునే అవకాశాన్ని జగన్ తనకు కల్పించారన్నారు. కాపు సంక్షేమానికి సీఎం కట్టుబడి ఉన్నారని, కాపులకు సముచిత స్థానం కల్పించిన ఘనత జగన్ కే చెందుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితిలో సేవ చేసేవారిని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందన్న ఆమె ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సమర్థవంతమైన నాయకుణ్ణి ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీగా తాను ఎన్నికైతే విశాఖ ప్రజల అభివృద్ధికి నిత్యం పాటుపడతానని చెప్పుకొచ్చారు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో 4 కాపు సోదరులకు సీఎం జగన్ అవకాశం కల్పించారన్నారు. ఈ 5 ఏళ్లలో ఇనార్బిట్ మాల్, రహేజా వంటి సంస్థల పెట్టుబడులు వచ్చాయని, నియోజకవర్గంలో 1400 కోట్ల పెట్టుబడిని తీసుకుని రావడం జరిగిందని, ఆయా సంస్థల పనులు పూర్తయితే 2000 మందికి ఉపాధి అవకాశం కల్పించవచ్చని పేర్కొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. టీడీపీ హయాంలో 1995 నుండి 2004 వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, చంద్రబాబు అప్పటికీ అమరావతి జపం చేస్తూనే ఉన్నారన్నారు. సీఎం జగన్ హయాంలో ఉత్తరాంధ్రకు సముచిత స్థానం లభించిందని తెలిపారు. ఎవరు కూడా కలలో కూడా ఊహించలేని విధంగా ఈ రోజు 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇనార్బిట్ మాల్ కానీ, రహేజా ఐటీ టవర్ కానీ, కన్వెన్షన్ సెంటర్ కానీ ఈ పక్కనే మన ఆపోజిట్ కనపడతా ఉంది. ఏఎంసీ మాల్లో 2000 మందికి ఉపాధి వస్తుంది. 6 స్క్రీన్స్, దానిపైన ఒక్కొక్క ఫ్లోర్ 64,500 ఎస్ఎఫ్టీ. ఇందులో 2000 మందికి ఉపాధి వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా అక్కడ రహేజా దాంట్లో 9 స్క్రీన్స్, సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్. ఇప్పటి వరకు కూడా బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, అదేవిధంగా కోల్కతాలో కూడా అంత మాల్ లేదు. అలాంటి బిగ్గెస్ట్ మాల్ ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకొచ్చాం. దాని పక్కన ఒక ఐటీ టవర్ వస్తుంది. అదేవిధంగా ఈ రోజు కూడా మన రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడుల సదస్సు, అలాంటి సెమినార్స్ కానీ, ట్రేడ్ ఫేర్స్ కానీ జరగాలంటే సరైన ప్లాట్ఫామ్ లేదు. కానీ ఈరోజు అక్కడ కన్వెన్షన్ సెంటర్స్ కూడా, మెగా కన్వెన్షన్ సెంటర్స్ కూడా వస్తున్నాయి. బిజినెస్ కాన్ఫరెన్స్లకి, కాన్వకేషన్స్ చేసుకోవడానికి కూడా. దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మందికి ఉపాధి కలుగుతుంది. దాన్ని కూడా 75% స్థానికులకు ఇవ్వాలి. అంటే మన నియోజకవర్గాలు ఊహించిన విధంగా పెట్టుబడులు కూడా అన్ని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునేది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. మీ అందరూ వాళ్ళందరినీ చూస్తే కుటుంబంలో కన్నవారింటికి వచ్చినట్టుగా ఉంది. నాకు చాలా మిమ్మల్ని చూడగానే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు 2 సీట్లు ఇచ్చారు ఉత్తరాంధ్రకి కాపు వర్గం నుంచి. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులకి పెద్దపీట వేసి ఈరోజు మాకు అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈరోజు మీ ముందుకు మళ్ళా రావడానికి అవకాశం కలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా ఒకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, ఏదైనా ఐకమత్యమే మహాబలం. మనందరం ఒక మాట మీద, పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఒకటే మాట, ఎవరు ఎందులో ఉన్నా సరే మనకి అందుబాటులోని, మనకి ఈరోజు సర్వీస్ చేసే వాళ్ళు, మనకి పిలిస్తే పలికే వాళ్ళని, వాళ్ళందరినీ మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మనకు అలాగా ఆ విధంగా ఉండేటప్పుడు ఎవరైనా ఉన్నాయండి, దాన్ని ఖచ్చితంగా మనం వాళ్ళని ఈరోజు మనం గెలిపించుకోవటం వల్ల తప్పనిసరిగా వారి వల్ల సమాజానికి, మనకి అన్ని సేవలు చేయడానికి అవకాశం కలిగి ఉండడానికి ఒక వేదిక. ఇలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేయాలి. ఓటు హక్కు అనేది చాలా విలువైంది, దాన్ని వినియోగించుకోవాలి. సరైన సమయంలో సరైన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.